కథ కొన్ని వందల సంవత్సరాల ముందు మొదలైంది. మనుషుల్లో ఉండే భయం, కోపం, ద్వేషం, నెగెటివ్ థాట్స్ అన్నీ కూడా ఒక కర్స్‌గా ఫామ్ అవుతుంది. ఈ కర్స్ హ్యూమన్స్‌ని చంపి తినేస్తూ ఉంటుంది. వీటి నుంచి హ్యూమన్స్‌ని కాపాడడానికి కొంతమంది సోర్సరర్స్ జుజుత్సు స్కూల్‌ని స్టార్ట్ చేస్తారు. కొన్ని కర్స్డ్ ఆబ్జెక్ట్స్ తోటి, కర్స్డ్ టెక్నిక్స్ తోటి ఈ కర్స్డ్ స్పిరిట్స్‌ని చంపుతూ ఉంటారు. జుజుత్సు వరల్డ్‌లో చాలామంది డెత్‌ని చీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వారిలో కెంజుకు అనే సోర్సరర్ తన బ్రెయిన్‌ని వేరే వాళ్ళ బాడీలో పెట్టి బతుకుతూ ఉంటాడు. ఈ ప్రాసెస్‌లో కెంజకు ఆ బాడీకి ఏమైనా పవర్స్ ఉంటే తను కూడా ఆ పవర్స్‌ని యూజ్ చేయగలడు. అలాగే ఈ జుజుత్సు సోర్సరర్స్‌కి ఎంతో హెల్ప్ చేసే టెంగన్ అనే ఆమె 500 ఇయర్స్‌కి ఒకసారి బాడీ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంతా సాఫీగా సాగిపోతుంది అనే టయానికి ఒకడు పుట్టాడు. సుకునా పుట్టాడు. అంతా మారిపోయింది. ఈ వరల్డ్‌లో ఉండే చాలామంది స్ట్రాంగెస్ట్ సోర్సరర్స్ సుకునాతో ఫైట్ చేసి తనని ఓడించడానికి ప్రయత్నించారు. కానీ ఒక్కరు కూడా ఓడించలేకపోయారు. తను ఎంత పవర్‌ఫుల్ అంటే తనని కింగ్ ఆఫ్ కర్సెస్ అంటారు. తను అంత పవర్‌ఫుల్ అయినా కూడా తనకి డెత్ వస్తుంది. సో సుకునా డెత్‌ని చీట్ చేయడం కోసం తన సోల్‌ని, తన పవర్స్‌ని తన 20 ఫింగర్స్‌లో పెట్టి జపాన్ మొత్తం జల్లేస్తాడు. సుకునా పవర్స్ ఆ ఫింగర్స్‌లో ఉండడం వల్ల ఆ ఫింగర్స్‌లో హెవీ కర్స్డ్ ఎనర్జీ ఉంటుంది. సో జుజుత్సు సోర్సరర్స్ వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటారు. నింజాకు బాడీ షిఫ్ట్ అవుతూ తనకి హ్యూమన్ ఎవల్యూషన్ చూడాలనిపిస్తుంది. తనకన్నా యూనివర్స్‌లో అందరికన్నా ఒక స్ట్రాంగెస్ట్ సోర్సరర్‌ని క్రియేట్ చేయాలనిపిస్తుంది. అలా ఎక్స్‌పెరిమెంట్స్ ట్రై చేస్తూ ఉంటాడు. అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అప్పుడే తనకి టెన్గన్ గురించి తెలుస్తుంది. తను గనక 500 ఇయర్స్‌కి ఒకసారి వేరే బాడీలోకి వెళ్ళకపోతే కోతి నుంచి మనిషి వచ్చినట్టు మనిషి నుంచి ఒక కొత్త బీయింగ్ రావచ్చు. అది హ్యూమన్స్‌కి ప్రాబ్లమ్ అవ్వచ్చు. అందుకని తను రూపాంతరం చెందకూడదు అని చెప్పి 500 ఇయర్స్‌కి ఒకసారి బాడీ మార్చుకుంటూ ఉంటుంది. సో కెంజకు టెన్గన్ గనక వేరే బాడీలోకి షిఫ్ట్ అవ్వకపోతే తను హ్యూమన్ నుంచి ఎవల్యూషన్ చెందుతుంది అని చెప్పి తను వేరే బాడీలోకి షిఫ్ట్ అవ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ప్రతిసారి 6 ఐస్ ఉండే పర్సన్ తన్ని అడ్డుకుంటూ ఉంటాడు. మళ్ళీ మరోసారి టెన్గన్ బాడీ షిఫ్ట్ అయ్యే సమయం వచ్చింది. ఈసారి కెంజకు తన్ని ఎలా అయినా అడ్డుకోవాలి అని చెప్పి పక్కా ప్లాన్తో ఉంటాడు. అని తనని అడ్డుకోవడానికి 1989లో 6 కళ్ళున్న గోజో పుడతాడు. గోజో ఎంత పవర్ఫుల్ అంటే తను పుట్టినప్పుడు జుజుత్సు వరల్డ్ పవర్ బ్యాలెన్స్ మారిపోతుంది. తను పుట్టుకతోటే చాలా పవర్ఫుల్‌గా ఉంటాడు. జుజుత్సు స్కూల్‌లో జాయిన్ అయ్యి ఒక స్ట్రాంగెస్ట్ సోర్సరర్‌గా మారుతూ ఉంటాడు. ఇంకొక వైపు కెంజకు తన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే తనకి చాలా స్ట్రాంగ్ పర్సన్స్ కావాలని చెప్పి కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అలా డెత్ పెయింటింగ్స్‌ని క్రియేట్ చేస్తాడు. వాటిలో ఉండే హెవీ కర్స్ ఎనర్జీ వల్ల జోజో ఇంకా తన బ్రదర్స్ పుడతారు. దీనికి కూడా కెంజకు సాటిస్ఫై కాడు. ఈసారి ఒక ఫీమేల్ బాడీలోకి షిఫ్ట్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యి ఒక కొడుకుని కంటాడు. ఆ బిడ్డే యూజీ. యూజీ నార్మల్ హ్యూమన్స్ కంటే చాలా స్ట్రాంగ్‌గానే ఉంటాడు. కానీ కెంజకు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. ఇంకా అదే టైంలోని టెన్గన్ బాడీ షిఫ్ట్ అయ్యే టైం వచ్చింది. బాడీ షిఫ్ట్ అవ్వడానికి ఒక అమ్మాయి కూడా దొరుకుతుంది. కెంజకు మాత్రమే కాకుండా టెన్గన్ ఎవల్యూషన్ చెందాలి అని చెప్పి స్టార్ గ్రూప్ అనే సంస్థ కూడా అనుకుంటుంది. టెన్గన్ ఎవరి బాడీలోకి పడితే వాళ్ళ బాడీలోకి షిఫ్ట్ అవ్వదు. తను షిఫ్ట్ అవ్వాలంటే ఆ బాడీ తనకి సెట్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళు 500 ఇయర్స్‌కి ఒకసారి పుడుతూ ఉంటారు. ఈ జనరేషన్‌లో రీగో అనే అమ్మాయి అలా పుడుతుంది. ఆ అమ్మాయిని గనక చంపేస్తే టెన్గన్ వేరే బాడీలోకి వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఆ బాడీలోనే ఉండిపోతుంది. ఎవల్యూషన్ జరుగుతుంది. ఆ అమ్మాయిని చంపేయండి అని చెప్పి టోజీ అనే ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌ని దింపుతారు. సో వాళ్ళని ఆపడానికి ఈ ప్రాసెస్ పర్ఫెక్ట్‌గా జరగడానికి టెన్గన్ గోజోని హెల్ప్ అడుగుతుంది. గోజోకి కేటో అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు.
తను స్పిరిట్స్‌ని అబ్జర్వ్ చేసుకొని వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిని కాపాడే మిషన్‌కెళ్తారు. టోజీ ఆ అమ్మాయి పైన బౌంటీ పెడతాడు. సో, చాలామంది ఆ అమ్మాయి పైన అటాక్ చేస్తూ ఉంటారు. కోజో 2 డేస్‌గా తన పవర్స్‌ని అలా వాడుతూ బాగా వీక్ అయిపోయి ఉంటాడు. ఇంకా ఆ ప్రాసెస్ జరిగే ప్లేస్‌కి తెచ్చేసాం. అంతా కంప్లీట్ అనే టయానికి గోజో వీక్‌గా ఉండడం చూసి గోజో పైన అటాక్ చేసి ఒక పవర్‌ఫుల్ స్వాడ్ తోటి గోజోని చంపేస్తాడు. "నేను బాడీ షిఫ్ట్ అవ్వాలనుకోవట్లేదు. నేను బతకాలనుకుంటున్నాను" అని చెప్పిన ఆ అమ్మాయిని కూడా చంపేస్తాడు. ఇంకా గెటోకి చాలా కోపం వస్తుంది. తనతో ఫైట్ చేస్తాడు కానీ టోజీ తన్ని కూడా ఓడిస్తాడు. మిషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది కాబట్టి వాళ్ళిచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంటే తన ముందు మరణం వచ్చి నించుంటుంది. ఓజో హీల్ అయ్యి మళ్ళీ బతికొస్తాడు. ఓజో చాలా కోపంగా ఉండడం వల్ల తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. టోజీ సగం బాడీని లేపేస్తాడు. చచ్చిపోయే ముందు నీకేవైనా చివరి కోరికలున్నాయా అని అడిగితే తన కొడుకు గురించి చెప్తాడు. నాకు మేగుమి అనే కొడుకున్నాడు. వాడిని కాపాడు అని చెప్పి హెల్ప్ చేయమని అడుగుతాడు. గోజో తన్ని తన స్టూడెంట్‌గా తీసుకొని జుజుత్సు స్కూల్‌లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి చనిపోవడం గెటో బాగా చేంజ్ అయిపోతూ ఉంటాడు. తన్ని తానే క్వెషన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తనని యూకి కలుస్తుంది. తిను ఒక పెద్ద సోర్సరర్. తనతో మాట్లాడుతున్నప్పుడు ఈ కర్సెస్ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేయాలంటే ఒకటి హ్యూమన్స్‌లో కర్స్ ఎనర్జీ లేకుండా చేయాలి. లేకపోతే హ్యూమన్స్‌కి కర్స్ ఎనర్జీని కంట్రోల్ చేయడం నేర్పియాలి అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా విన్న గెటోకి కర్స్ ఎనర్జీ కంట్రోల్ చేయడం నేర్పించడం ఎందుకు? కర్స్ ఎనర్జీ కంట్రోల్ చేయడం రానోల్ని చంపేస్తే సరిపోద్ది కదా అనిపిస్తుంది. అంటే నాన్ సోర్సరస్ మ్యాజిక్ యూజ్ చేయడం రానోళ్ళందరినీ కూడా గెటో చంపేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. అప్పుడే గెటోని ఒక మిషన్‌కి పంపుతారు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు అనుకోకుండా కర్స్డ్ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల అక్కడున్న వాళ్ళంతా కూడా వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారు. ఇది చూసిన గెటో వాళ్ళందరినీ చంపేసి ఈ ఇద్దరు అమ్మాయిల్ని కాపాడతాడు. ఇది తెలిసిన జుజుత్సు వాళ్ళు గెటోని చంపేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఇది తెలుసుకున్న కోచు గెటోని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ గెటో వినడు. తర్వాత యూతా అనే అబ్బాయిలో చాలా కర్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ఒక విధంగా వీడు కోజో రిలేటివ్. వీడి ఫ్రెండ్ అయిన రీకా అనే అమ్మాయి కార్ యాక్సిడెంట్‌లో చనిపోయినప్పుడు ఎళ్ళొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. తన కర్స్ ఎనర్జీ వల్ల రీకా సోల్ ఒక కర్స్‌లా మారిపోతుంది. యూతాతోటే ఉంటూ తన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఈ కేస్ జుజుత్సుకొస్తుంది. గోజో దీన్ని హ్యాండిల్ చేసి వాడిని జుజుత్సు స్కూల్‌లో జాయిన్ చేసి వాడిని స్టూడెంట్‌గా తీసుకొని వాడికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. యూతా దగ్గరుండే రేఖా కర్స్ చాలా పవర్‌ఫుల్. ఎంత పవర్‌ఫుల్ అంటే తనని క్వీన్ ఆఫ్ కర్సెస్ అంటారు. సో, ఇలాంటి కర్స్ గనక గెటో దగ్గరుంటే తను అనుకున్నట్టు హ్యూమన్స్‌ని చంపేయడం చాలా ఈజీ కాబట్టి రీకా కర్స్‌ని ఎలా అయినా కంట్రోల్ చేయడం కోసం యూతా పైన అటాక్ చేస్తాడు. గెటో ఎంత పవర్‌ఫుల్ అయినా యూతా రీకా లవ్ పవర్ ముందు గెటో ఓడిపోతాడు. గెటో చనిపోతాడు. గెటో చనిపోయినా తనకి చాలా పవర్‌ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఇలాంటి పవర్స్ నాకు బాగా యూజ్ అవుతాయి అని చెప్పి మళ్ళీ కెంజకు ఎంట్రీ ఇస్తాడు. గెటో బాడీలోకి షిఫ్ట్ అయ్యి గెటో బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ తన ప్లాన్‌లో ఫస్ట్ పార్ట్ టెంజన్ షిఫ్ట్ అవ్వకుండా ఆపేసుంటాడు. నెక్స్ట్ ప్లాన్‌కి వెళ్ళాలంటే తన్ని గోజో అడ్డుకుంటాడు కాబట్టి తన ప్రెజెంట్ ప్లాన్ గోజోని ఆపాలనుకుంటాడు. గోజో అడ్డు తొలగించుకోవడం కోసం గోజో అంటే పడని కర్సెస్ అందరినీ కూడా ఒక టీమ్‌గా ఫార్మ్ చేస్తాడు. ఈ టీంలో మాహితో, ఈ అగ్నిపర్వతం గాడు, షోసో వాళ్ళ బ్రదర్స్ ఇంకా చాలా కర్సెస్‌తో పాటు గెటో కాపాడిన ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఉంటారు. ఈ ఛాన్స్ దొరికిన ప్రతిసారి గోజో పైన అటాక్ చేస్తూ ఉంటారు. 2017 మెగుమి సుగుణ ఫింగర్స్‌ని వెతుక్కుంటూ వెళ్ళి యూజీని కలుస్తాడు. ఈ రీజన్స్ వల్ల యూజీ సుకున ఫింగర్‌ని తినేసి సుకున విజిల్‌గా మారిపోతాడు. అని వాడి బాడీ వాడి కంట్రోల్‌లోనే ఉంటుంది. గోజో వీడెవడో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడని చెప్పి జుజుత్సు స్కూల్ వాళ్ళు వాడిని చంపేయమని చెప్పినా వినకుండా జుజుత్సు స్కూల్‌లో యూజీని జాయిన్ చేసి వాడికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. కెంజకు టీంలో ఉన్న మాహితో అనే కర్స్ దీని గురించి తెలుసుకొని సుకున కోసం యూజీ పైన అటాక్ చేస్తాడు. నానామి సార్‌తో యూజీ ఎస్కేప్ అయ్యి వాడిని డిఫీట్ చేయడానికి ట్రై చేస్తాడు. దీని తర్వాత గుడ్ విల్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఈవెంట్‌లోని డిఫరెంట్ జుజుత్సు స్కూల్ వాళ్ళ స్టూడెంట్స్
ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఫైట్‌లో యూజీకి తోదో అని చెప్పి ఒక పంది పిల్లలోడు సారీ మంచి పైల్వాన్ అంటోడు బ్రదర్ అవుతాడు. దేవుడిచ్చిన తమ్ముడు, దేవుడిచ్చిన అన్నయ్య అని చెప్పి ఇద్దరికీ మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది. ఈ ఈవెంట్ అవుతున్నప్పుడే మాహితో ఒక కర్స్‌తో జుజుత్సు స్టూడెంట్స్‌ని, టీచర్స్‌ని డైవర్ట్ చేసి జుజుత్సు స్కూల్‌లో ఉండే సుకునా ఫింగర్స్ అన్నిటిని కూడా దొంగతనం చేసేస్తారు. ఓజోని పట్టుకోవడానికి పెద్ద ప్లాన్ ఏస్తూ ఉంటారు. ఇంకొక వైపు యూజీ జుజుత్సు స్కూల్‌లో చాలా టెక్నిక్స్‌ని నేర్చుకుంటూ ఉంటాడు. ఒక మిషన్‌కి వెళ్ళినప్పుడు డెత్ పెయింటింగ్స్ ద్వారా క్రియేట్ అయిన చోసో వాళ్ళ బ్రదర్స్‌ని చంపేస్తాడు. చోసో దీనివల్ల చాలా కోపంగా ఉంటాడు. ఇంకా టైం వచ్చింది. గోజోని వేసేయడానికి ఒక ప్లాన్ ఏస్తారు. షిబుయా రైల్వే స్టేషన్ చుట్టూ 4 బ్యారియర్స్‌ని యాక్టివేట్ చేస్తారు. ఈ 4 బ్యారియర్స్ మధ్యలో చాలామంది హ్యూమన్స్ ఉంటారు. వాళ్ళని కాపాడడానికి జుజుత్సు సోర్సరర్స్ బయలుదేరుతారు. కానీ ఇదంతా గోజో కోసం వేసిన స్కెచ్. మ్యాటర్ తెలియని గోజో డైరెక్ట్‌గా రైల్వే స్టేషన్ లోపలికెళ్ళిపోతాడు. గోజో ఉండే ప్లేస్‌లో దండిగా హ్యూమన్స్ ఉంటారు. ఆ హ్యూమన్స్‌ని అడ్డుపెట్టుకొని కర్స్‌లు గోజో పైన అటాక్ చేస్తారు. చుట్టూరా హ్యూమన్స్ ఉండడం వల్ల గోజో తన ఫుల్ పవర్స్‌ని యూజ్ చేయలేకపోతాడు. అయినా ప్రతి ఒక్కరికి చెరోకోటి ఇచ్చేస్తూ ఉంటాడు. ఆహితో కొన్ని వందల స్పిరిట్లు వదిలేయడం వల్ల వాటన్నిటిని కిల్ చేస్తూ గోజో చాలా అలసిపోతాడు. అదే టైంలో కెంజకు వచ్చి గోజోని సీల్ చేసేస్తాడు. గెటో రూపంలో ఉన్న కెంజకుని చూడగానే గోజోకి అర్థమైపోతుంది. వీడు మనోడు కాదు ఎవడో అని చెప్పి. "వడ్రా నువ్వు" అని అడిగితే కెంజకు తన ఐడెంటిటీని రివీల్ చేసి గోజోని కంప్లీట్‌గా సీల్ చేసేస్తాడు. గోజోని కాపాడడానికి యూజీ మిగతా సోర్సరర్స్ అంతా కూడా ఆ బ్యారియర్స్‌ని క్రియేట్ చేసిన వాళ్ళతోటి ఫైట్ చేస్తూ ఉంటారు. ఒక ముసలావిడ తన మనవళ్ళలోకి తోజీ పవర్స్‌ని, సోల్‌ని తీసుకొస్తుంది. కానీ తోజీ అన్‌కంట్రోల్ అయ్యి కనిపించిన ప్రతి ఒక్కరి మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. చాలా బ్యాటిల్స్ తర్వాత లాస్ట్‌కి మెగుమితో బ్యాటిల్ చేస్తున్నప్పుడు "నీ పేరేంటి?" అని అడుగుతాడు. మెగుమి అని చెప్తే ఆ కొడుకు బానే ఉన్నాడని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి పొడుచుకొని చచ్చిపోతాడు. వాడికి మాత్రం ఏం అర్థం కాదు. ఇంకొక వైపు యూజీకి చోసో ఎదురవుతాడు. చోసో వాళ్ళ బ్రదర్స్‌ని వీడే చంపేసాడు కాబట్టి కోపంతోటి యూజీ పైకి అటాక్‌కెళ్తాడు. యూజీ ఆల్మోస్ట్ చచ్చిపోయాడనే టైంలోని చోసీకి యూజీ గాడు తన బ్రదర్ అన్నట్టు కొన్ని మెమోరీస్ వస్తూ ఉంటాయి. ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇద్దరు పుట్టడానికి కారణం కెంచుకునే కాబట్టి వీళ్ళిద్దరూ బ్రదర్స్ అవుతారు. ఆల్మోస్ట్ చచ్చిపోయాడనే సిట్యుయేషన్‌లోని యూజీ దగ్గరికి ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ గుండుగాడు వస్తారు. యూజీకి వాళ్ళ దగ్గరున్న సుకునా ఫింగర్స్ అన్నిటిని కూడా తినిపించేస్తారు. ఒకేసారి ఎక్కువ ఫింగర్స్ తినడం వల్ల సుకునా బయటికొస్తాడు. బయటికి రాగానే ఆ ఇద్దరు అమ్మాయిల్ని గుండుగాడికి ఒక ఛాన్స్ ఇచ్చి కాల్చి చంపేస్తాడు. కల్లోలం చేసి ఒక సిటీ మొత్తాన్ని కూడా నేలమట్టం చేసి మళ్ళీ యూజీకి తన బాడీ కంట్రోల్ ఇచ్చేస్తాడు. ఇదంతా చూసిన యూజీ ఇదంతా నా వల్లే అని చెప్పి గొప్ప బాధపడతాడు. కానీ గోజోని ఎలా అయినా కాపాడడానికి వెళ్తుంటే మాహితో నానామి సార్‌ని చంపేస్తాడు. నొబారాని కూడా ఆల్మోస్ట్ చంపేస్తాడు. ఇంకా యూజీ తన ఫుల్ పవర్‌తో ఫైట్ చేస్తాడు. కానీ వీడి పని అయిపోయింది అనే టైంలోని పంది పిరలోడు దేవుడిచ్చిన నియ్య తోదో వస్తాడు. తోదో ఇచ్చిన మోటివేషన్ తోటి యూజీ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు. ఇద్దరూ కలిసి మాహితోని పిచ్చ కొట్టుడు కొడతారు. చాలా కష్టపడి మాహితోని యూజీ ఓడిస్తాడు. అప్పుడే అక్కడికి కెంజుకో వచ్చి మాహితోని కంప్లీట్‌గా అబ్జర్వ్ చేసేసుకుంటాడు. యూజీని ఆల్మోస్ట్ లేపేశాడు అనే టైంలోని జుజుత్సు స్టూడెంట్స్ యూకి అక్కడికొస్తారు. ఇంజుకు వీళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం కొన్ని వందల స్పిరిట్‌లని టోక్యో మొత్తం కూడా వదిలేస్తాడు. యూజీకి గోజోని సీల్ చేసిన బాక్స్ చూపించి నీ నుంచి నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆట ఇంకా ముగిసిపోలేదు. సెల్లింగ్ ఎ మార్క్ ఇప్పుడే మొదలవ్వబోతుంది. గోజో ఇంకా బతికే ఉన్నాడు. సీల్ అయి ఉన్నాడు. గోజోని ఎలా అయినా కాపాడడానికి యూజీ సిద్ధమవుతున్నాడు. సుకునా చేసిన విధ్వంసం వల్ల జుజుత్సు వాళ్ళు యూతాని యూజీని చంపేయమని చెప్పి పంపించారు. గోజో ఇద్దరి స్టూడెంట్స్‌కి యుద్ధం మొదలవబోతుంది. అసలాట ఇప్పుడే మొదలైంది. ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌లో ఆల్రెడీ 'బెన్ 10' పైన, 'మార్వెల్' పైన, 'అవతార్' పైన కూడా టైమ్ లైన్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ చేశాను. అవి కూడా చెక్ చేయండి. అలాగే 'జుజుత్సు కైసెన్' సీజన్ 3 వస్తుంది కాబట్టి మన ఛానల్‌లో 'జుజుత్సు కైసెన్' మీద చాలా వీడియోసే చేద్దాం అనుకుంటున్నాను. 'బెన్ 10' మీద ఎలా చేశానో ఈ 'జుజుత్సు కైసెన్' యూనివర్స్ పైన కూడా చాలా వీడియోసే చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? చేద్దామా వద్దా?
కామెంట్ చేసి చెప్పండి. ఫ్యూచర్‌లో మన ఛానల్‌లో 'జుజుత్సు కైసెన్' మీద చాలా వీడియోస్ వస్తాయి. సో, మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి హైప్ ఇవ్వండి. అలాగే మన ఛానల్‌లో యానిమీ పైన, బెన్ 10 పైన, హాలీవుడ్ పైన, మార్వెల్ పైన చాలా వీడియోసే చేశాను. ఒకసారి ఆ వీడియోస్‌ని చెక్ చేసి నచ్చితే గనక తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.